అందరికీ నమస్కారం అండి. చందనాభి ఛానల్కు స్వాగతం. మా ఇంట్లో శ్రావణ మాసం మొదటి శుక్రవారం వైభవలక్ష్మి వ్రతం చేసుకున్నాను. శ్రావణ మాసం అంటేనే పూజలు వ్రతాలతో చాలా ప్రత్యేకమైన మాసం కదా. అందులో మొదటి శుక్రవారం అమ్మవారిని పూజించుకోవాలని అనుకొని మా ఇంట్లో ఇలా పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. ముందుగా పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని అలాగే పీటకు పసుపు రాసి అష్టదళ పద్మాలతో ముగ్గులు వేసి అలంకరించాను. ఆ తర్వాత పీటపై ఎర్రని వస్త్రాన్ని పరిచి దాని మీద అష్టదళ పద్మం వేయాలి. ఆ పీఠం మీద బియ్యం పోసి అమ్మవారిని, స్వామివారిని, వినాయకుని ఫోటోలు పెట్టుకున్నాను. కలశం కోసం ఒక రాగి ప్లేట్ను తీసుకొని దానిలో కొంచెం బియ్యం పోసి కలశం చెంబును పెట్టాను. దానిలో స్వచ్ఛమైన నీరుని నింపి అందులో పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, ఒక పుష్పము, రూపాయి నాణాన్ని సమర్పించాను. ముందుగా కలశం చెంబులో 5 మామిడాకులను కానీ 5 తమలపాకులను కానీ ఉంచాలి. కలశం చెంబుకి కంకణాన్ని తయారు చేసుకొని కంకణంను కట్టాలి. ఆ తర్వాత కలశం చెంబుపై కొబ్బరికాయను ఉంచాలి. కలశం కొబ్బరికాయకి రవికను ఇలా త్రికోణాకృతిలో తయారు చేసుకోవాలి. మనం ఏ పని చేస్తున్నా అమ్మవారి నామజపాన్ని మాత్రం చేస్తూనే ఉండాలి. ఆ నామజపంతోనే మన పనులన్నీ చేసుకోవాలి. అన్నిటికన్నా ఈ వ్రతానికి భక్తి శ్రద్ధలు, విశ్వాసము ప్రధానంగా ఉండాలి. ఎంత నమ్మకంగా భక్తి శ్రద్ధలతో చేస్తే అంత ఫలితం ఉంటుంది. అమ్మ దయ అపారమైనది. ఈ విధంగా కలశాన్నైతే అలంకరించుకున్నాను. ఏ హడావిడి ఆడంబరాలు లేకుండా అమ్మవారిపై నిర్మలమైన భక్తితో చేసుకోవాలి. ఏ పూజకైనా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసుకొని పుష్పాన్ని సమర్పించాను. అన్నిటికన్నా శుచి, శుభ్రతలు, సదాచారంతో నిర్మలమైన భక్తితో చేసుకోవాలి. ఆచమనానికి, తీర్థానికి 2 పాత్రలను తీసుకున్నాను. అలాగే కంకణాలను తయారు చేసుకున్నాను. ఆవు నేతితో దీపారాధనలను తయారు చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. పూజ మధ్యలో లేవకుండా పూజా సామాగ్రిని దగ్గర ఉంచుకోవాలి. అలాగే అమ్మవారికి ఎంతో ప్రియమైన పాయసాన్నాన్ని, పంచామృతాన్ని తయారు చేసుకోవాలి. ముందు రోజే శనగలను నానపెట్టుకొని వాటిని అమ్మవారికి వచ్చిన ముత్తైదువులకు వాయినంగా ఇవ్వడానికి తయారు చేసుకోవాలి. ముందుగా భూశుద్ధి, ఆత్మశుద్ధి, అలాగే ఆచమనము, ప్రాణాయామం, సర్వదేవతా ప్రార్థనము, సంకల్పం చెప్పుకోవాలి. మహాగణపతి పూజ చేసుకోవాలి. గణపతికి షోడచోపచార పూజ చేసుకోవాలి. అమ్మవారిని కలశంలోనికి ప్రాణప్రతిష్ఠ చేసుకొని ధ్యానం, ఆవాహనం, సింహాసనము, ఆర్ఘ్యం, పార్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, ఆభరణం, గంధం, కిరీటం, అక్షత సమర్పణ, పుష్ప సమర్పణ చెయ్యాలి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రాణాయామం. ఓం భూః, ఓం భూః, ఓం శువః, ఓం మహః, ఓం జపః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. తేషాం కృతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారికి అదాంగ పూజ అష్టోత్తర శతనామావళిని చదువుకొని దీపధూప తీర్థ నైవేద్యము, తాంబూలాన్ని సమర్పించి కథ చదువుకొని కొబ్బరికాయని కొట్టాలి. మా అత్తయ్య, మామయ్య గారి ఆశీర్వాదం తీసుకున్నాను. ముత్తైదువులను పిలుచుకొని తాంబూలాన్ని సమర్పించాను. ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే 4 శుక్రవారాలు చేసుకొని 4వ శుక్రవారం అమ్మవారికి ఉద్యాపన చేసుకుంటాను. మిగిలిన వీడియోస్ని తర్వాత పోస్ట్ చేస్తాను. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి. మీకు కామెంట్స్లో రిప్లై ఇస్తాను. మరిన్ని వీడియోల కోసం చందనాభి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.